హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 38. ఇక స్టోరీలోకి వెళ్తే, తన పక్కన కూర్చున్న విక్రమ్ వైపు కోపంగా చూస్తూ మొహాన్ని విసుగ్గా పక్కకు తిప్పుకొని ఎలా అయినా ఈ ఎంగేజ్మెంట్ జరగకుండా ఆపాలి అని ఆలోచిస్తూ ఉన్న ప్రణవికి విక్రమ్ చెయ్యి ఉడుములాగా తన నడుమును చుట్టేయడంతో షాక్ అయి కెవ్వుమని కేక పెడుతుంది. ప్రణవి అరవడంతో విక్రమ్ ఫాస్ట్గా తన చేతిని వెనక్కి తీసుకుని ఏమీ తెలియనట్టు నటిస్తూ, ప్రణవి వాట్ హ్యాపెన్, ఎందుకలా అరిచావు అని ఏమీ జరగనట్టు నటిస్తూ కళ్ళల్లోనే కొంచెం నవ్వుని పూయిస్తూ అడుగుతూ ఉన్న విక్రమ్ వైపు గుడ్లురిమి చూస్తూ ఉంటుంది. విక్రమ్ ఎవరూ చూడకుండా కన్ను కొట్టి, ప్రణవి ఏమైంది, ఎందుకలా అరిచావు చెప్పు అంటూ కావాలని ప్రణవి భుజాలు పట్టుకొని ఊపుతూ ఆ ప్రాసెస్లో మరోసారి ప్రణవి నడుమును నొక్కి వదులుతాడు. ప్రణవి ఏమైంది, ఎందుకలా అరిచావని రాగిని ప్రణవి పక్కకు వచ్చి నిల్చుకొని అడగడంతో, అది నథింగ్ అత్తయ్య, ఏం లేదు, ఏదో కుట్టినట్టు అనిపించింది, భయంతో అరిచాను అంటూ గండు చీమ కుట్టింది, దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అని విక్రమ్ వైపు చంపేసేలా చూస్తూ ఉంటుంది. చీమ కుట్టిందా, ఎక్కడ ప్రణవి అని కంగారుగా ఒళ్ళంతా తడుముతూ ఉన్న విక్రమ్ వైపు చిరాగ్గా చూస్తూ, ఐఎమ్ ఓకే విక్రమ్ గారు, కంగారు పడకండి అని పళ్ళు బిగబెట్టి చెప్తూ అందరూ తన వైపే చూసి ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటే ఇక అక్కడ ఉండలేక ఫాస్ట్గా తన రూమ్ వైపు వెళ్తున్న ప్రణవిని చూసి అందరూ సిగ్గుపడి వెళ్ళిపోతుంది అనుకొని వాళ్ళల్లో వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు. మామ్, అందరికీ లంచ్ ప్రిపేర్ చేయి, ఇట్స్ ఆల్రెడీ 3 అంటూ వాల్ క్లాక్ మీద టైం చూపిస్తూ నాకు అర్జెంట్ వర్క్ ఉంది, హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను, ఈ లోపు లంచ్ రెడీ చేయి అంటూ దియాని ఆశీకిస్తూ అల్లరి చేయకుండా మమ్మీ చెప్పినట్టు విను అని ఆశీ వైపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు లంచ్ ఏమొద్దు రాగిని గారు, గతికితే అతకదు అని మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, సో మేము బయట లంచ్ చేసి ఏదైనా హోటల్లో స్టే చేస్తాము అండ్ రేపు షాపింగ్ వెళ్ళాలి అనుకుంటున్నాం కదా, డైరెక్ట్గా షాపింగ్ మాల్లోనే మీట్ అవుదాం, కమల్ లెట్స్ మూవ్. యా, సీ యూ టుమారో సూర్య అంటూ సూర్యదేవికి చెప్తున్న కమల్ వైపు చూసి, కమల్ మీరు మా ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి లండన్ నుంచి వచ్చి బయట స్టే చేస్తే మాకు ఎంత అవమానంగా ఉంటుంది, మ్యారేజ్ కూడా ఫిక్స్ అయిపోయింది, ఇప్పుడు మీరు ఈ ఇంటి మనుషులు, మీ ఇంట్లో మీరు తినడానికి ప్రాబ్లం ఏంటండి, అలాంటి సెంటిమెంట్స్ మాకేమీ లేవు, మీరు కూడా పట్టించుకోకండి. రాగిని అందరికీ లంచ్ ప్రిపేర్ చేయించు, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అంటూ సూర్యదేవ్ కృష్ణదేవ్తో ఎంగేజ్మెంట్కి ఎవరెవరిని పిలవాలి అని మాట్లాడుకుంటూ తన రూమ్కి వెళ్తాడు. సూర్య చెప్పినట్టు అలాంటి పట్టింపులు మాకెవరికి ఏమీ లేవండి, మీరు నిక్షేపంగా ఇక్కడే ఉండొచ్చు, అంతేకాదు మ్యారేజ్ అయ్యే వరకు విక్రమ్ బయట కాదు మహల్లోనే ఉంటాడు అని మెయిడ్ని పిలిపించి వీళ్ళకి రూమ్ చూపెట్టు, అలాగే వాళ్ళకి ఏం కావాలో చూసుకో అని కల్పన కమల్ను రెస్ట్ తీసుకోమని చెప్పి రూమ్కి పంపి, విక్రమ్ నువ్వు 2nd ఫ్లోర్లో కాకుండా 3rd ఫ్లోర్లో ఉండు. అక్కర్లేదు పిన్ని గారు, మోహిత్తో రూమ్ షేర్ చేసుకుంటాను. ఈ మహల్కి కాబోయే అల్లుడివి నువ్వు, మోహిత్తో రూమ్ షేర్ చేసుకోవడం ఏంటి విక్రమ్, కావాలంటే మోహిత్ పక్కనున్న రూమ్లో ఉండు, మోహిత్ విక్రమ్కి రూమ్ చూపించు. ఓకే అత్తయ్య అంటూ మోహిత్ విక్రమ్ని తీసుకుని పైకి వెళ్తే నిషాన్ కూడా అర్జెంట్ మీటింగ్ మామ్, నేను రావడానికి లేట్ అవ్వచ్చు, మీరు లంచ్ చేసేయండి అంటూ తన మేనేజర్ కాల్ చేయడంతో మాట్లాడుతూ మహల్ నుండి వెళ్ళిపోతాడు. అబ్బబ్బా, ఇవాళ కూడా మీటింగ్స్ ఏంటో అని విసుక్కుంటూ రాగిని కిచెన్లోకి వెళ్తే ఆశి నిద్రపోతున్న దియాను అలాగే ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టి గుండెల వరకు బెడ్షీట్ కప్పి సౌండ్ చేయకుండా డోర్ లాక్ చేసి ప్రణవి రూమ్ వైపు వెళ్తుంది. ప్రణవి కోపంగా సారీ విప్పేసి బెడ్ మీదకు సారీ, సోఫా మీదకు బ్లౌజు, నేల మీదకు లంగాలు ఇలా ఒక్కొక్కటి ఒక్కో దగ్గర వేసి స్లీవ్లెస్ టీషర్ట్ అండ్ బ్లూ బాక్సర్ వేసుకుని జ్యువెలరీ బెడ్ మీదకి వేసి కోపంగా కుషన్ ఒళ్ళో పెట్టుకుని సోఫాలో కూర్చొని ఉంటుంది. ప్రణవి రూమ్లోకి వచ్చిన ఆశి ప్రణవిను తన రూమ్ని అలా చూసి డోర్ లాక్ చేసి, ప్రణవి ఏంటిది అంటూ తన అవతారాన్ని కింద పడ్డ వాటిని తీస్తూ అవి బాస్కెట్లో వేసి జ్యువెలరీ నీట్గా వార్డ్రోబ్లో పెట్టి, మీ అత్తయ్య మావయ్య ఇంకా విక్రమ్ అన్నయ్య ఇంట్లోనే ఉన్నారు, నిన్ను ఇలా చూస్తే అస్సలు బాగోదు, వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో అంటూ రూమ్లోకి ఎవరైనా వస్తారేమోనని టెన్షన్గా చెప్తుంది. వాళ్ళు పైకి ఎందుకు వస్తారు, వచ్చినా నా రూమ్కి ఎందుకు వస్తారు, కాసేపట్లో వాళ్ళే ఇక్కడ నుండి వెళ్ళిపోతారు, ఆ మాత్రం దానికి నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడం ఎందుకు, వెళ్లే ముందు నన్ను అడిగితే నిద్రపోయానని చెప్పు, అలా చెప్పి పంపించేసాయి అని విసుగ్గా చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. హో గాడ్ ప్రణవి, నీకు ఎలా చెప్పాలి, వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, మామయ్య అత్తయ్య ఇక్కడే ఉండమని చెప్పారు, ఎంగేజ్మెంట్ అయ్యే వరకు, వాళ్ళు మ్యారేజ్ అయ్యే వరకు విక్రమ్ అన్నయ్య మహల్లోనే ఉంటారు, అంతేకాదు కాసేపట్లో అందరూ కలిసి లంచ్ చేయాలి, ప్లీజ్ ప్రణవి ఎవరు చూడకముందే ఫాస్ట్గా డ్రెస్ చేంజ్ చేసుకో. వాట్, వాళ్ళు ఇక్కడే ఉంటున్నారా, ఛా అంటూ కోపంగా పైకి లేచి, ఇది మహలా లేదంటే సత్రమా, అందరూ ఇక్కడే ఉండడానికి, నేనే పోతాను, ఛీ ఛీ, కొంచెం కూడా పీస్ లేకుండా పోతుంది నాకు
అని కోపంగా సింపుల్ సారీ తీసుకుని వాష్రూంలోకి వెళ్ళిన ప్రణవిని చూసి ఊపిరి పీల్చుకుని ఆశ కిచెన్లోకి వెళ్తుంది. ఆయుష్ చెప్పినట్టే 1/2 అవర్లో రావడంతో అందరూ సరదాగా కబుర్లతో లంచ్ చేయడానికి కూర్చుంటారు. రెడ్ కలర్ సింపుల్ సారీలో ఉన్న ప్రణవిని చూసి విక్రమ్ నవ్వుతూ లుకింగ్ ప్రిటీ అంటూ ప్రణవికి కాంప్లిమెంట్ ఇస్తాడు. ప్రణవి విక్రమ్ వైపు చిరాగ్గా చూస్తూ నువ్వు మాత్రం చాలా చండాలంగా ఉన్నావు. హహ, అవునా? అంటే నీలాగే అన్నమాట. అంటే నేను అంత అగ్లీగా ఉన్నానా? నిజాలు ఒప్పుకోవడంలో నీ తర్వాత ఎవరైనా, అందుకే నాకు నువ్వంటే పిచ్చి. షటప్! నాకు స్టూపిడ్స్తో మాట్లాడటం ఇష్టం ఉండదు. సో కామ్గా తినేసి దొబ్బై. నాకేంటో స్టూపిడ్స్ అంటేనే ఇష్టం, అందుకే నిన్ను ఏరికోరి చేసుకుంటున్నాను. ఆ అని గట్టిగా అరవాలనుకున్నా కష్టంగా ఆపుకుంటూ తల ఎత్తకుండా ఫాస్ట్గా తినేసి తన రూమ్కి వెళ్ళిపోతుంది. తన పక్కన నిల్చుకొని తనకి సర్వ్ చేస్తూ ఉన్న ఆశీ వైపు చూసి దియా ఎక్కడా కనిపించడం లేదు అంటూ ఆశీ వైపు చూస్తాడు. నిద్రపోతుంది ఆయుష్ గారు. మార్నింగ్ నుండి కుదురుగా ఉండకుండా అటు ఇటు తిరుగుతూ అల్లరి చేస్తూ ఉంది కదా, బాగా టైర్డ్ అయిపోయింది, అందుకే పడుకుంది. లేచాక నేను ఫుడ్ తినిపిస్తాను, మీరు తినండి అంటూ ఆయుష్కి వడ్డిస్తూ పక్కనే ఉన్న విక్రమ్తో మెల్లగా మాటలు కలుపుతూ త్వరగానే క్లోజ్ అవుతుంది. విక్రమ్ ఆశయ్ వైపు అభిమానంగా చూస్తూ తనతో మాట్లాడుతూ ఉండడం గమనించి ఆయుష్ చిన్నగా నవ్వి తన లంచ్ ఫినిష్ చేస్తాడు. అందరితో డిన్నర్ చేసి రూమ్లోకి వచ్చిన ఆయుష్ ల్యాపీ ఒళ్ళో పెట్టుకుని వర్క్ చేస్తూని ఇంకా రూమ్లోకి రాని ఆశీ గురించి డోర్ వైపు చూస్తూ రావే నా పిచ్చి పెళ్ళామా, ఇవాళ నీకు నిద్రని దూరం చేసి నాలోని శాడిజాన్ని చూపించకపోతే నా ఈగో సాటిస్ఫై అవ్వదు అనుకుంటూ ఆశీ కోసం చూస్తూ ఉన్న ఆయుష్కి దియాతో పాటు నవ్వుతూ రూమ్లోకి వస్తూ డోర్ లాక్ చేస్తూ ఉన్న ఆశీని చూసి కనుబొమ్మలు ముడిపడతాయి. డాడ్ ఏం చేస్తున్నావు అంటూ ముద్దుగా అడుగుతున్న దియాని చూసి ల్యాపీ పక్కన పెడుతూ డిన్నర్ అయిపోయిందా, మెడిసిన్స్ వేసుకున్నావా అంటూ దియా జుట్టు వెనక్కి నెడుతూ తనని ఒళ్ళో కూర్చోబెట్టుకుని బుగ్గలు లాగుతూ ప్రేమగా అడుగుతాడు. అయిపోయింది డాడ్, మెడిసిన్స్ కూడా వేసుకున్నాను, చాలా చేదుగా ఉన్నాయి యాక్ అని మొహాన్ని చిరాగ్గా పెట్టుకొని మమ్మీ స్వీట్ ఇస్తే తిన్నాను, ఇక పడుకోవాలి అని ఆవలిస్తూ నిద్ర కళ్ళతో ఆయుష్ గుండెల మీద వాలిపోతూ చెప్తుంది. సరే పడుకో అంటూ తనని జోకొడుతూ ఉంటాడు. కాసేపటికి దియా తీసుకుంటున్న శ్వాసను బట్టి తను నిద్రపోయింది అని కన్ఫర్మ్ చేసుకొని ఆశీ డోర్ ఓపెన్ చెయ్యి, దియాని తన రూమ్లో పడుకోబెట్టొస్తాను అంటూ దియాను భుజాన ఎత్తుకొని పైకి లేచిన ఆయుష్ వైపు బెడ్ సర్దుతూ ఉన్న ఆశీ చూసి దియాను తాను తీసుకుని బెడ్ మెరిల్లో పడుకోబెట్టి అక్కర్లేదు, దియా హెల్త్ క్లియర్ అయ్యే వరకు దియా మన దగ్గరే పడుకుంటుంది. ఈ మధ్య ఎక్కువగా నిద్రలో భయపడుతుంది. మిడ్ నైట్ మెలకు వచ్చి ఏడ్చి ఫీవర్ తెచ్చుకుంటుంది. అందుకే దియా ఈ రోజు నుండి ఇక్కడే పడుకుంటుంది అని తన గుండెల్లో పదుముకుంటూ చెప్తున్న ఆశీ వైపు ప్రేమగా చూస్తూ అంతలోనే అమ్మని నేనేదో అనుకుంటే నా ప్లాన్ అట్టర్ ఫ్లాప్ చేస్తావా అని సైడ్ స్మైల్తో అయినా నిన్ను వదలనాశి అనుకుంటూ ఆశీ వైపు అడుగులు వేస్తూ వెళ్తాడు. తన వైపే వస్తూ ఉన్న ఆయుష్ వైపు అనుమానంగా చూస్తూ ఆశీ కళ్ళు తిప్పి ఆయుష్ వైపు ఏంటి అన్నట్టు సైగ చేయడంతో ఏంటి అప్పుడే పడుకుంటున్నావు అంటూ ఆశీ పక్కనే కూర్చుంటూ ఆశీ చేతిని తన చేతిలోకి తీసుకొని రేపందరం షాపింగ్కి వెళ్తున్నాం, నీకు దియాకి కావాల్సినవి తీసుకో, ఏవి మన స్టేటస్కి తగ్గకుండా తీసుకో, మన మ్యారేజ్ తర్వాత మహల్లో జరిగే మొదటి శుభకార్యం కాబట్టి ఎక్కడ చిన్న పొరపాటు కూడా జరగకూడదు, నువ్వే అన్నీ దగ్గరుండి చూసుకోవాలి, ఎంగేజ్మెంట్ మహల్లోనే జరుగుతుంది కాబట్టి రేపటి నుండి ఫుల్ వర్క్ ఉంటుంది, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, అన్నీ దగ్గరుండి చేయించు. ఓకే ఆయుష్ గారు, మీరేమీ కోప్పడను అంటే ఎంగేజ్మెంట్కి అమ్మా నాన్నను కూడా ఇన్వైట్ చేస్తాను, మీకేం ప్రాబ్లం లేదు కదా? నాకేం ప్రాబ్లం లేదు, బట్ వాళ్ళు వచ్చామా వెళ్ళామా అన్నట్టుంటే అందరికీ బాగుంటుంది. కాదు అని ఇక్కడికి వచ్చాక నా కూతుర్ని తీసుకెళ్తామని కానీ దియాను సరిగ్గా ట్రీట్ చేయకపోయినా వాళ్ళు వచ్చారని నువ్వు దియాని పట్టించుకోకుండా వాళ్ళ దగ్గరే ఉంటే అందరి ముందు నాలో ఉన్న రాక్షసుడు మరోసారి బయటకు వస్తాడు అంటూ సీరియస్గా చెప్తాడు. ఈ బీస్ట్ అన్నంత పనే చేస్తాడు, అమ్మా నాన్నను పిలిచినా వాళ్ళతో సరిగ్గా టైం స్పెండ్ చేయలేను, వీడు చేయనివ్వడు కూడా. ఎంగేజ్మెంట్ అయ్యాక ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడు అభిని ఒక్కటే పిలవడం బెటర్. ఓయ్ ఏంటేదో ఆలోచిస్తూ ఉన్నావు, వాళ్ళని పిలుస్తున్నావా లేదా? అది అభిని ఒక్కటే పిలుస్తాను ఆయుష్ గారు, అమ్మా నాన్నలు వచ్చినా నేను బిజీగా ఉంటాను కదా, సో వాళ్ళని మళ్ళీ ఎప్పుడైనా మీట్ అవుతాను. సరే నీ ఇష్టం, ముందు కిచెన్లోకి వెళ్ళి నా కోసం స్ట్రాంగ్గా ఒక టీ పట్టుకొనిరా, బుర్ర వేడెక్కిపోతుంది, ఎటు చూస్తే చేయాల్సిన వర్క్ చాలా ఉంది అంటూ బెడ్ దిగి చైర్లో కూర్చుంటాడు. ఆశి తన మొబైల్ తీసుకుని ఎవరికో ఫోన్ చేయడం చూసి ఏంటి ఎవరికో కాల్ చేస్తున్నావు? కిచెన్కి ఆయుష్ గారు, మీకు టీ పంపమని చెప్పడానికి. ఆ విషయం నాకు తెలియదా? ఆ మాత్రం సెన్స్ లేదనుకుంటున్నావా నాకు? నోరు మూసుకొని కాల్ కట్ చేసి వెళ్ళి నువ్వే చేసి పట్టుకురా, ఇప్పుడే చెప్తున్నా,
కిందకి వెళ్ళి ఎవరి హెల్ప్ అన్నా తీసుకున్నా, ఎవరితో అయినా చేయించినా, నడుచుకుంటా వెళ్లకుండా లిఫ్ట్లో వెళ్ళినా నైట్ మొత్తం నిల్చుకొని నిద్రపోవాల్సి వస్తుంది. దిస్ ఇస్ 10 మచ్ కాదు, 1000 మచ్ ఆయుష్ గారు. ఎవరు చేస్తే ఏంటి, ఎవరు చేసినా అది టీనే కదా, నేను చేస్తే అది ఏమైనా కాఫీగా అవ్వదు కదా. దియా డిన్నర్ చేయకుండా ప్లే రూమ్లో ఆడుకుంటూ ఉంది ఆయుష్ గారు. నేను తన వెనకనే తిరుగుతూ తినిపించి అందరికీ డిన్నర్ సర్వ్ చేసి పిన్ని బాబాయ్ వాళ్ళు పడుకోవడానికి వెళ్ళే వరకు వాళ్ళతో టైం స్పెండ్ చేసి వచ్చాను. ఇవాళ చాలా టైర్డ్ అయ్యాను. ప్లీజ్ ఆయుష్ గారు, నాకు కొంచెం కూడా ఓపిక లేదు. కావాలంటే రేపు మార్నింగ్ మీరు లేచేసరికి టీ కప్తో మీ ముందుంటాను. ప్లీజ్ ఇప్పుడు వదిలేయండి. టీ నాకు తాగాలి అనిపించినప్పుడు తాగుతాను, నువ్వు తెచ్చినప్పుడు కాదు. ఎక్స్ట్రాస్ చేయకుండా వెళ్ళి టీ తీసుకురా క్విక్ అంటూ తన చూపుని స్క్రీన్ వైపు తిప్పుతాడు. అయితే కుక్ని చేసి పంపించమని చెప్తాను. నేను చేసిన తను చేసిన టీనేగా మీకు కావాల్సింది. అలాంటప్పుడు ఎవరు చేస్తే ఏంటి? అలా కుదరదు స్వీట్ హార్ట్, నాకు నువ్వే చెయ్యాలి. అది కూడా స్వయంగా నీ చేతులతో చేసి తీసుకురావాలి. ఎందుకంటే నీ చేతితో చేస్తే ఆ టేస్ట్ వేరేలా ఉంటుంది. దొంగసొచ్చినోడు కావాలని నన్ను తీసుకురమ్మని చెప్తున్నాడు. వీడి శాడిజం తగలయ్యా. అమ్మా ఇప్పుడు ఇన్ని స్టెప్స్ దిగి వెళ్ళాలా అని ఏడుపు మొహం పెట్టుకొని, ఆయుష్ గారు ప్లీజ్ అండి, మా మంచి బీస్ట్ కారు కదూ. బీస్ట్ అని ఆశి పిలవగానే ఆయుష్ కల్లెర్ర చేసి వాట్ అంటూ ఆశి వైపు కోపంగా చూస్తాడు. నోటి దూల, నోరు అస్సలు కంట్రోల్లో ఉండదే, అనుభవించు అని తనని తాను తిట్టుకుంటూ, అదే అండి మీరు మనుషుల్లో దేవుడు, మీ అంత జాలి దయ అనురాగం ఎవరి దగ్గర చూడలేదు అంటున్నా. ఎలా అండి మీరు ఇంత మంచిగా ఉంటారు? చేసిన యాక్షను నీ ఎదవ వేషాలు ఆపి 10 నిమిషాల టీ కప్తో నా ముందుండాలి అని ఆశి పిలుస్తున్నా సరే వినిపించుకోకుండా సీరియస్గా వర్క్ చేసిన ఆయుష్ని తిట్టుకుంటూ దియా తలని జాగ్రత్తగా బెడ్ మీదకి చేర్చి కాళ్ళు ఈడ్చుకుంటూ కిచెన్లోకి వెళ్తుంది. కిచెన్ క్లీన్ చేస్తూ ఉన్న కుక్ ఆశి కిచెన్లోకి రావడం చూసి, మీరేంటి మేడం ఇలా వచ్చారు? ఏం కావాలి? ఏమైనా కావాలి అనుకుంటే కాల్ చేస్తే సరిపోయేది కదా మేడం, చెప్పండి ఏం కావాలి? నాకేం వద్దులే, నీ వర్క్ నువ్వు చూసుకో అంటూ ప్యాన్ తీసుకొని వాటర్ పోసి అందులోకి టీ పౌడర్, షుగర్, కొన్ని యాలకులు కచ్చా పచ్చాగా దంచి మిల్క్ పోస్తూ ఉన్న ఆశి వైపు చూసి, మేడం టీ కావాలంటే నేను చేస్తాను, మీరెందుకు చేస్తున్నారు మేడం? జరగండి మేడం, నేను చేస్తాను. నో, ఇది నేనే చెయ్యాలి. సార్ నన్నే చేసి తీసుకురమ్మని చెప్పారు. నువ్వు నీ వర్క్ చేసుకో. టీనే కదా, నేను చేసుకుంటానులే. కుక్ ముసిముసిగా నవ్వి, సార్ మీ చేతి టీ తాగాలనుకున్నాడేమో మేడం, సార్ లవ్స్ యూ సో మచ్ అంటూ కుక్ అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. అవును, చాలా లవ్ చేస్తున్నాడు, నా కర్మ కొద్దీ నేనే అన్లక్కీ పర్సన్ అయ్యాను అని విసుక్కుంటూ టీ కప్లోకి పోసి ట్రేలో పెట్టుకుని కష్టంగా స్టెప్స్ ఎక్కుతూ రూమ్లోకి వెళ్ళి ఆయుష్ ముందు టీ పెడుతూ, తాగండి ఆయుష్ గారు అంటూ నిద్రమత్తుతో బెడ్ మీద కూర్చొని తూగుతూ ఉంటుంది. ఆయుష్ సైడ్ స్మైల్తో టీ కొంచెం సిప్ చేసి, పర్లేదు ఈ స్థితిలో కూడా టీ బాగానే చేసింది అనుకుంటూ ఆశి అంటూ కోపంగా అరుస్తాడు. ఆయుష్ అరుపుకి ఆశి ఉలిక్కిపడి పైకి లేచి నిద్రపోతున్న దియా వైపు చూసి, హుష్ మెల్లగా ఆయుష్ గారు, ఇప్పుడేమైందని అలా అరుస్తున్నారు? మీరు అడిగినట్టే టీ పెట్టి తీసుకొచ్చాను కదా, ఇంకేం కావాలి? అందులోకి బిస్కెట్స్ కావాలా అంటూ అసహనంగా అడుగుతుంది. ఏంటిది, ఇది టీయా? ఇంత చెత్తగా ఉంది, దీన్ని ఎవరైనా టీ అంటారా అంటూ కోపంగా కప్ని రూమ్ బయటికి విసిరేసి మరోసారి నీట్గా టేస్ట్గా టీ పెట్టుకొని తీసుకురా అంటూ మొహాన్ని సీరియస్గా పెట్టుకొని చెప్తాడు. టీ బాగానే చేశానే, ఎందుకు ఆయుష్ గారు అలా అంటున్నారు? ఆయుష్ గారు నిజంగానే టీ బాగాలేదా? బాగాలేదనేగా చెప్పేది, వెళ్ళి ఫాస్ట్గా తీసుకొని రా, ఇక్కడ నాకు చాలా వర్క్ ఉంది. సారీ ఆయుష్ గారు అంటూ రూమ్ బయటికి వెళ్ళి పగిలిపోయిన కప్ తీస్తూ ఉన్న ఆశి చేయి పట్టుకొని ఆపి, ఇది క్లీన్ చేయడానికి మెయిడ్స్ ఉన్నారు, నువ్వు వెళ్ళి మెయిడ్ని పంపు, అది తను క్లీన్ చేస్తుంది, అండ్ నువ్వు పర్ఫెక్ట్గా టీ పెట్టుకొని రా చాలు. ఓకే ఆయుష్ గారు అంటూ గుడ్ స్టూడెంట్ లాగా తల ఊపి కిందకి వెళ్తూ ఉన్న ఆశి వైపు చూసి నవ్వుకుంటూ, నీకు ఈ మాత్రం టార్చర్ చూపించాలి ఆశి, లేకపోతే నేనంటే భయం తగ్గిపోతుంది. ఇవన్నీ నీకు కష్టంగా ఉన్నా నాకు మాత్రం స్వీట్ మెమోరీస్ అని నవ్వుతూ రూమ్లోకి వెళ్ళి ఆశి టీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. కిందకి వెళ్ళిన ఆశి ఈసారి ఫేస్ వాష్ చేసుకుని, ఆశి కాన్సన్ట్రేట్గా టీ పర్ఫెక్ట్గా చేసి ఆయుష్ గారితో శబాష్ అనిపించుకోవాలి అనుకుంటూ టీలోకి అన్ని పర్ఫెక్ట్గా వేసి టీ అయ్యాక కొంచెం వేరే కప్లో టేస్ట్ చేసి, వావ్ పర్ఫెక్ట్గా ఉంది, ఇది తాగి ఆయుష్ గారు నన్ను పొగడకుండా అస్సలు ఉండలేరు, సూపర్ ఆశి అంటూ తన భుజాన్ని తానే తట్టుకుంటూ చిరునవ్వుతో కప్ పట్టుకుని రూమ్లోకి వెళ్తుంది. లాపీ వైపు చూస్తూ సీరియస్గా వర్క్ చేస్తూ ఉన్న ఆయుష్ వైపు చూసి, పాపం ఆయుష్ గారు చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు, ఒకవైపు ఆఫీసు, మరోవైపు ప్రణవి మ్యారేజ్, ఇంకోవైపు దియా హెల్త్ కండిషన్, ఇలా అన్నీ చూసుకుంటూ స్లీప్ అవర్స్ కూడా తగ్గించేశారు అని ఫీల్ అవుతూ ఆయుష్ గారు టీ అంటూ చిరునవ్వుతో కప్పు ఆయుష్ చేతిలో పెడుతుంది. 5 minutes ఆశి, డోంట్ డిస్టర్బ్ మీ అంటూ స్క్రీన్ వైపే చూస్తూ చెప్తున్న ఆయుష్ని చూసి,
ఓకే అంటూ కప్ పట్టుకొని నిల్చుకొని ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత ఆశీ వైపు చూసి కప్ తీసుకొని సిప్ చేస్తూ ఉన్న ఆయుష్ వైపు ఆతృతగా చూస్తూ ఎలా ఉంది ఆయుష్ గారు అని ఎగ్జైటింగ్గా అడుగుతున్న ఆశీ వైపు చూసి క్యాక్ ఇది టీ అంటారా, కొంచెం కూడా షుగర్ లేదు, ఏంటి ఆశీ నువ్వు కనీసం టీ పెట్టడం కూడా రాదా నీకు, లేక కావాలనే ఇలా చేస్తున్నావా అంటూ అరుస్తూ ఉన్న ఆయుష్ వైపు కోపంగా చూస్తూ దుర్మార్గుడా, అంటే ఇందాక కావాలనే చేస్తున్నావా, చెప్తారా నీ పని చెప్తా అని నవ్వుతూ సారీ ఆయుష్ గారు, ఈసారి పర్ఫెక్ట్గా పెట్టుకొని వస్తాను అని కిచెన్లోకి వెళ్తుంది. ఆ కప్ పక్కన పెట్టేసి మరో ప్యాన్ తీసుకుని వాటర్ పోసి టీ పొడి కూడా వేశాక షుగర్కి బదులు సాల్ట్ తీసుకొని అందులోకి వేసి ఇప్పుడు తాగు ఈ వేడి వేడి ఉప్పు టీ, లేకపోతే నన్ను కావాలని టార్చర్ చేస్తావా, నువ్వు మంచిగా చెప్తే ఎందుకు వింటావు, నీకు ఇదే కరెక్ట్రా బీస్ట్ అని నవ్వుకుంటూ అతి జాగ్రత్తగా కప్పులోకి సర్వ్ చేశాక మిగిలిన టీ ఎవరైనా తాగుతారేమో అని మొత్తం షింకులో పడేసి పాట హమ్ చేస్తూ నవ్వుతూ రూమ్లోకి ఎంటర్ అవుతుంది. నవ్వుతూ లోపలికి వస్తున్న ఆశని చూసి మొబైల్ పక్కన పెట్టేసి సైడ్ స్మైల్ ఇస్తూ ఇప్పుడైనా టీ పర్ఫెక్ట్గా చేసావా లేక మళ్ళీ అలానే చేసావా, లేదా ఆయుష్ గారు ముందులా కాదు ఇప్పుడు చాలా బాగా చేశాను, తాగితే మీరే చెప్తారు సూపర్గా ఉందని, తీసుకోండి వేడి వేడిగా ఉన్నప్పుడే తాగాలి అప్పుడే టేస్ట్ బాగా తెలుస్తుంది అంటూ కప్ ఆయుష్ చేతిలో పెడుతుంది. ఆయుష్ ఆ కప్పు తీసుకుని నోటి దగ్గర పెట్టుకుంటాడు. అది చూసిన ఆశి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వు ఆపుకుంటూ మళ్ళీ మొహాన్ని నార్మల్గా పెట్టుకుని ఆయుష్ వైపు చూస్తూ ఉంటుంది. ఆయుష్ టీ తాగకుండా కప్పు ఆశి చేతిలో పెడతాడు. అది చూసిన ఆశి అయోమయంగా ఆయుష్ వైపు చూసి ఏంటి ఆయుష్ గారు కప్పు నాకిచ్చారు, ఆ టీ నీకోసమే ఆశి, పాపం నా కోసం 3 సార్లు ఈ స్టెప్స్ ఎక్కి దిగి చాలా టైర్డ్ అయిపోయి ఉంటావు కదా, అందుకే ఇది నీకోసం, నువ్వు తాగి నాకు ఇంకో కప్పు తీసుకురా. చచ్చండ్రా దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి, అడ్డంగా ఈ బీచ్ దగ్గర ఇరుక్కుపోయాను, ఇప్పుడు నేను తాగను అంటే ఈ బీచ్కి డౌట్ వస్తుంది, తాగితే బీపీ వచ్చి నేను పడిపోయేలా ఉన్నాను, ఈ బీచ్ మీద కోపంతో చాలా సాల్ట్ వేశాను, అది నాకే రివర్స్ అయిందిగా ఇప్పుడు. ఏయ్ టీ తాగు అంటే మొహాన్ని ఏంటి అలా పెట్టావు, వేడిగా ఉన్నప్పుడే తాగాలి స్వీట్ హార్ట్, లేకపోతే టేస్ట్ అస్సలు తెలీదు. ఈయనేంటి నా డైలాగ్ నాకే చెప్తున్నాడు, కొంప తీసి నేను సాల్ట్ వేసేదేమన్నా చూసాడా ఏంటి, ఓయ్ నీకే చెప్పేది తాగు. అది అది అంటూ కడుపు పట్టుకొని స్టొమక్ బాగా అప్సెట్గా ఉంది ఆయుష్ గారు, నాకొద్దు మీరే తాగండి. నో ప్రాబ్లం, మోషన్స్ అయితే నా దగ్గర ట్యాబ్లెట్ ఉంది నేను ఇస్తానులే, కానీ ఫస్ట్ నువ్వు టీ తాగు. మమ్మీ ఈ బీచ్ గురించి తెలిసి కూడా ఇలాంటి తిక్క పని చేసినందుకు నాకు ఇలా జరగాల్సిందే అంటూ ఆ కప్పు వైపు ఏడుపు మొహం పెట్టుకొని చూసి తాగకపోతే ఈ ఆయుష్కి డౌట్ వస్తుంది అని కొంచెం సిప్ చేస్తుంది. ఆ కొంచెంకి ఆశి కడుపులో తిప్పేసి నోటికి చెయ్యి అడ్డు పెట్టుకొని ఆ కప్ టేబుల్ మీద పెట్టేసి ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్ళి టీ మొత్తం వామిట్ చేసుకుంటుంది. అది చూసిన ఆయుష్ నవ్వుకుంటూ ఇందాక జరిగింది గుర్తు చేసుకుంటాడు. ఆశి నవ్వుతూ కప్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళడం చూసిన ఆయుష్ ఏంటి దీని నవ్వులో నాకు ఏదో తేడా కనిపిస్తుంది అనుకుంటూ తన మొబైల్ ఆన్ చేసి కిచెన్లో ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఓపెన్ చేస్తాడు. అక్కడ ఆశి టీలో సాల్ట్ వేయడం చూసి అమ్మని ఇది ఇలా ప్లాన్ చేసిందా, చెప్తా రావే అని నవ్వుకుంటూ ఆశి రాగానే మొబైల్ ఆఫ్ చేస్తాడు. అది గుర్తు రాగానే నవ్వుకుంటూ వాష్రూమ్ వైపు చూస్తూ ఉంటాడు. నీరసంగా మొహాన్ని పెట్టుకుని మొహం టవల్తో తుడుచుకుంటూ బయటకు వస్తున్న ఆశిని చూసి నవ్వుతూ చైర్లో కూర్చుంటూ సాల్ట్ టీ ఎలా ఉంది ఆశి అంటూ కళ్ళెగరేస్తున్న ఆయుష్ వైపు షాక్ అయి చూస్తూ అంటే మీకు తెలుసా అంటూ ఆయుష్ ఎక్కడ తిడతాడో అని భయంగా చూస్తూ ఉంటుంది. నువ్వు టీలో సాల్ట్ వేయడం నేను చూసా, అందుకే ఆ టీ నీకిచ్చాను, నా చేతే సాల్ట్ టీ తాగించాలని చూస్తావా, ఇంకోసారి ఇలాంటి పని చేశావంటూ చెమట పడుతున్న ఆశి మొహాన్ని చూసి సరే ఇంకెళ్ళి పడుకో అని మొహంలో ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా చెప్తున్న ఆయుష్ వైపు భయంగా చూస్తూ ఫాస్ట్గా వెళ్ళి బెడ్ మీద పడుకొని అటువైపు తిరిగి ఆయుష్ని డైరెక్ట్గా తిట్టలేక నోట్లోనే తిట్టుకుంటూ ఉంటుంది. ఏయ్ నన్ను తిట్టింది చాలే కానీ పడుకో, లేకపోతే మళ్ళీ టీ తీసుకొని వస్తావు. వామ్మో నా వల్ల కాదు అనుకుని గట్టిగా కళ్ళు మూసుకొని కాసేపటికి అలసటతో నిద్రలోకి జారుకుంటుంది. ఆశ నిద్రపోవడం చూసి ఆయుష్ చిన్నగా నవ్వి ఇద్దరికి బెడ్షీట్ కప్పి వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా లైట్ ఆఫ్ చేసి డోర్ లాక్ చేసి ఆ ఫ్లోర్లోనే ఉన్న హాల్లో సోఫాలో కూర్చొని మిగిలిన వర్క్ కంటిన్యూ చేస్తాడు. విక్రమ్ డిన్నర్ చేసి రూమ్లోకి రాగానే ఫ్రెష్ అయ్యి తన లగేజ్ ట్రాలీ నుండి ల్యాపీ బయటకు తీసి ఇంపార్టెంట్ మెయిల్స్ ఏమైనా వచ్చాయా అని చెక్ చేసి అవేమంత ఇంపార్టెంట్ కాదు అని ల్యాపీ క్లోజ్ చేసి డ్రెస్ చేంజ్ చేసుకుని బెడ్ మీద కూర్చుంటూ మార్నింగ్ తను ఓకే చెప్పినప్పుడు ప్రణవి ఇచ్చిన షాకింగ్ ఎక్స్ప్రెషన్ గుర్తు రావడంతో నవ్వుకుంటూ నా పిల్ల ఏం చేస్తుంది తీరిగ్గా నన్ను తిట్టుకుంటూ ఉంటుంది, ఓసారి వెళ్ళి చూస్తే సరిపోతుంది కదా అనుకుంటూ మెల్లగా డోర్ ఓపెన్ చేసి ఎవరూ ఆ ఫ్లోర్లో కనిపించకపోయేసరికి అందరూ పడుకున్నారు అని ఫిక్స్ అయ్యి మెల్లగా అడుగు వేసుకుంటూ ప్రణవి రూమ్ దగ్గరికి వెళ్ళి ఓసారి చుట్టూ చూసి డోర్ ఓపెన్ చేసుకుని రూమ్లోకి వెళ్తాడు.
రూమ్లో ప్రణవి ఎక్కడ కనిపించకపోయేసరికి ఏంటిది, రూమ్లో ఎవరూ లేరు, ఇది ఈ టైంలో పడుకోకుండా ఎక్కడికి వెళ్ళుంటుంది అని బయటికి వెళ్తున్న విక్రమ్కి వాష్రూమ్ డోర్ ఓపెన్ అవ్వడంతో హో గాడ్, ఇది ఇక్కడే ఉన్నట్టుంది, నన్ను ఇక్కడ సడన్గా చూసి మార్నింగ్ అరిచినట్టే అరిస్తే అడ్డంగా బుక్ అవుతాను అని స్పీడ్గా కటన్ వెనక్కి వెళ్ళి దాంకొని ఆ కటన్ సందులో నుండి వాష్రూమ్ వైపు చూసిన విక్రమ్కి వంటికి టవల్ కట్టుకొని మరో టవల్తో తల తుడుచుకుంటూ వస్తున్న ప్రణవి కనిపించి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, వామ్మో ఇదేంటి ఇంత సెక్సీగా ఉంది, దీన్ని ఇలా చూస్తుంటే పెళ్లి తర్వాత చేసుకొని ముందు ఫస్ట్ నైట్ చేసుకోవాలనిపిస్తుంది అని ప్రణవి వైపు కళ్ళు ఆర్పకుండా అలా చూస్తూ ఉంటాడు. విక్రమ్ తన రూమ్లో ఉన్నాడని కానీ వెనుకనే నిల్చుకొని తననే చూస్తూ ఉన్నాడని కానీ తెలియని ప్రణవి రోజులాగే నైట్ బాత్ కంప్లీట్ చేసి టవల్ బాల్కనీలో ఆరేసి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి రూమ్లోకి వచ్చిన తనకి డోర్ లాక్ చేయలేదని గుర్తొచ్చి డోర్ కూడా లాక్ చేసి మిర్రర్ ముందు నిల్చుకొని బాడీకి లోషన్ రాస్తూ, హఫ్ గాడ్, హెడ్ బాత్ చేసిన విక్రమ్ గాడి మీద కొంచెం కూడా కోపం తగ్గడం లేదు. ముందు నా మైండ్ రిలాక్స్ అవ్వాలి, అప్పుడే ఈ ఎంగేజ్మెంట్ ఎలా చెలగొట్టాలో ఆలోచించగలను. నా మైండ్ రిలాక్స్ అవ్వాలంటే మ్యూజిక్ ఉండాలి అని మొబైల్ని బ్లూటూత్కి కనెక్ట్ చేసి తన ఫేవరెట్ సింగర్ సోనూ నిగమ్ సాంగ్స్ ప్లే చేస్తుంది. ఏంటి, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేస్తావా, నేనుండగా అది జరగని పని డార్లింగ్ అని నవ్వుకుంటూ ప్రణవి వైపు చూస్తాడు. ప్రణవి రూమ్ సౌండ్ ప్రూఫ్ కాబట్టి ఫుల్ వాల్యూమ్ పెట్టుకొని అలాగే టవల్తోని మైండ్ రిలాక్సేషన్ కోసం డాన్స్ చేస్తూ బెడ్ ఎక్కి పిచ్చి పిచ్చిగా ఎగురుతూ ఉన్న తన మైండ్ డైవర్ట్ చేసుకుంటూ ఉన్న ప్రణవి కాలు స్లిప్ అయ్యి బెడ్ మీద నుండి కింద పడిపోతూ ఉన్న తనను ఫాస్ట్గా రియాక్ట్ అయిన విక్రమ్ తన కింద పడకుండా తన నడుము పట్టుకొని 2 చేతులతో ఎత్తుకుంటాడు. ఈ పాటికి కింద పడి నడుము విరగాలి కానీ నేనేంటి గాల్లో తేలుతూ ఉన్నట్టున్నాను అని మూసిన కళ్ళను మెల్లగా కళ్ళు తెరిచి చూసిన ప్రణవికి తన మొహానికి అతి చేరువలో విక్రమ్ తన చేతులు విక్రమ్ మెడను హారంలాగా చుట్టుకోవడంతో అది చూసి షాక్ అయ్యి, ఏ యూ దింపరా ఈడియట్, నన్ను వదులు అంటూ విక్రమ్ షర్ట్ పట్టుకొని గుంజేస్తూ ఉంటుంది. హో వదలాలా, ఓకే అంటూ విక్రమ్ ప్రణవిని వదిలేయడంతో హమ్మా అంటూ ప్రణవి వెళ్ళి బెడ్ మీద పడి బౌన్స్ అవుతుంది. ఆ ప్రాసెస్లో వంటి మీద చుట్టుకోనున్న టవల్ కూడా ఊడిపోతుంది. ఆయుష్ టీ విషయంలో ఆశకి బాగా టార్చర్ చూపిస్తున్నాడు కదా, రియల్ లైఫ్లో కూడా ఇంతేనండి. చెప్పిన పని పదే చెప్పి చేయించుకుంటారు, కావాలని చేయించుకుంటారు. అసలు పిల్లలు కాసేపు ఫ్రీగా ఉంటే అస్సలు చూస్తూ ఉండలేరు కదా వాళ్ళు. ఆ టైంలో కోపం వస్తుందిలే కానీ తర్వాత అవన్నీ గుర్తొస్తే భలే సరదాగా అనిపిస్తుంది. ఆయుష్ చెప్పింది కూడా నిజమే, ఇవన్నీ ఫ్యూచర్లో ఒక స్వీట్ మెమరీస్లా ఉంటాయి కదా. పిల్లలని ఏడిపించడం మొగుళ్ళకి బాగా సరదాగా ఉంటుంది కదా మరి. సో ఇవన్నీ పక్కన పెడితే నెక్స్ట్ అప్డేట్ నుండి ఆయుష్లతో పాటు విక్రమ్ ప్రణవి అండ్ నిషా నబీల ట్రాక్స్ కూడా ప్లే అవుతూ ఉంటాయి. విలన్ ఏంటి సైలెంట్గా ఉన్నాడు, ఇంకా ఎందుకు ఎంటర్ అవ్వలేదు అని ఆలోచిస్తూ ఉన్నారా? ఇప్పుడే విలన్ తెచ్చి ఎందుకు ఏడిపించాలి అని వాడిని ఇంకా ఎంటర్ చేయలేదు, కరెక్ట్ టైంకి తీసుకొని వస్తాను. మీరు మాత్రం ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి అబ్బా. మీరందరూ హైప్ ఇచ్చారంటే టాప్ 100లో మన ఛానల్ ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.